ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 65వ కీర్తన 1 నుండి 4 వచనాలు దేవుని లేఖనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. దేవా, సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేదువు. నీ ఆవరణములో నివసించినట్లు నీవి ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక మాసము గతించటానికి నాయనా, ఇదిగో చివరి దినానికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. ఈ దినాన్న మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఈ 65వ కీర్తనను కూడా భక్తుడైన దావీదే వ్రాసినట్లుగా శీర్షికలో మనం చదువుకున్నాం. ఈ యొక్క 65వ కీర్తన మొదటి భాగము, అంటే ఈ 65వ కీర్తన మొత్తము 3 భాగాలుగా విభజించి మనము ధ్యానం చేయవచ్చు. ఈ కీర్తన మొత్తముగా మనం చూసినట్లయితే ఈ కీర్తనలో రాయబడినటువంటి అంశము ఏమిటి అంటే దేవుని ఆరాధించటం, దేవునిని గురించి, దేవుని యొక్క ఔన్నత్యము గురించి, దేవుని యొక్క శక్తిని, బలమును గురించి, ఆయన ప్రభావమును గురించి ఈ కీర్తన మొత్తంగా రాయబడింది. దీనిని 3 భాగాలుగా మనం విభజించుకుంటే మొదటి భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. మొదటి భాగము మొదటి 4 వచనాల్లో మనకు కనబడతా ఉంది. ఈ 4 వచనాల్లో ఉన్నటువంటి అంశము అంటే విషయము ఏమిటంటే దేవునిని ఆరాధించటం. దేవునిని ఆరాధించటం మొదటి 4 వచనాల్లో రాయబడిన మాటలు మనం ఒక్కసారి పరిశీలన చేస్తే, దేవా, సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. సియోను అంటే దేవుని మహాపట్టణం. దేవుడు ఆ సియోను పట్టణములో ఆయన ఏం చేయబోతా ఉన్నాడు? దేవుడు సియోను పట్టణములో తన కాలు పెట్టబోతా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది అని దేవునిని, తన యొక్క ఔన్నత్యమును, దేవుని యొక్క మహాబలమును, శక్తిని ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లరా, ప్రార్థన ఆలకించువాడు ఎవరు? సర్వశరీరులు ఎవరి యొద్దకు వెళ్తారు అని ఇక్కడ భక్తుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రశ్న వేస్తూ ఆయన సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఈ లోకములో మనం ప్రార్థిస్తే ఆలకించే దేవుడు ఒక్కడే ఒక్కరున్నారు. ఆయనే క్రీస్తు ప్రభులవారు. యేసు క్రీస్తు ప్రభులవారు ఎవరు ప్రార్థించినా, ఎవరు మొరపెట్టినా ఆలకించే దేవుడు. మనము ఆరాధిస్తున్న దేవుడు మన ప్రార్థనలను ఆలకించేవాడు. ప్రియదేవుని పిల్లరా, ఈ సత్యము నీకు తెలుసు కదూ. నీ ప్రార్థన ఆలకించేవాడు యేసుక్రీస్తు ప్రభువు అని, నీ మొరలను ఆలకించేవాడు యేసుక్రీస్తు ప్రభువు అని, నీవు ప్రార్థన చేస్తే ఆయనే ఆలకిస్తాడు అని నమ్మినటువంటి నీవు ఈ సత్యాన్ని అనేక మందికి ఎందుకు తెలియచేయలేకపోతా ఉన్నావు? ప్రార్థన ఆలకించేవాడు, మొరలను ఆలకించేవాడు, పిలిస్తే పలికేవాడు, నీతో మాట్లాడేవాడు యేసుక్రీస్తు ప్రభుల వారని తెలిసిన నీవు ఆయనను ఎందుకు ఆరాధించలేకపోతా ఉన్నావు? నీవు ఆత్మతోనూ సత్యముతోనూ పరిపూర్ణమైనటువంటి హృదయముతో ఆయనను ఎందుకు ఆరాధించలేకపోతా ఉన్నావు? ఒకవేళ నీవు అలాగున ఆరాధించగలుగుతా ఉంటే ఆ సర్వశక్తి కలిగిన దేవునిని నీ ప్రార్థన ఎలాగున ఆలకించాడో, నీ మొరను ఎలాగున ఆయన విన్నాడో,
ఆ విన్నటువంటి దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని శక్తిని, బలమును, ఆయన సువార్తను ప్రకటించటానికి నీవెందుకు పూనుకోవటం లేదు? దేవుని పిల్లారా, నీ ప్రార్థన ఆలకించేవాడు ఆయనే. ఒకవేళ నేను ఎన్నిసార్లు మొరపెట్టినా నా ప్రార్థనకు జవాబు రావటం లేదు అని నిరాశ నిస్పృహలో ఉన్న నా ప్రియ సహోదరుడా, నీ ప్రార్థన ఆలకించకపోవడానికి కారణమేమిటి? ఆయన అందరి మొరలను ఆలకించే దేవుడిగా ఉంటే నీ ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకించటం లేదు? నీ ప్రార్థనలో ఏదైనా లోపముందా? నీవు అడుగుటలో ఏదైనా దోషముందా? నీ జీవితము ఆయనకు దగ్గరగా ఉందా? నీవు లేచినది మొదలు ఆయనను ఒక్కసారైనా కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ ఉన్నావా? ఇట్లాంటి లోపములు అనేకములు లోపల పెట్టుకొని, లోపల శరీరము మరి హృదయమంతా లోకముతో నింపుకొని, మరి మనస్సంతా చెడ్డ ఆలోచనలతో, చెడ్డ తలంపులతో నింపుకొని, దేవుని వాక్యానికి, దేవుని మాటకు చోటు లేకుండా ఒకవేళ నువ్వు మొరపెడతా ఉన్నావేమో. నీ ప్రార్థన మరి అక్కడ దాకా వెళ్ళటం లేదేమో. దేవుని సన్నిధికి నీవు ఆలస్యంగా వస్తూ ఉన్నావేమో. దేవుని సన్నిధిలో నిజముగా ఆయనను ఆరాధించలేకపోతా ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు కదా, నేను నీ ప్రార్థన ఆలకిస్తాను. నా ప్రియ సహోదరి, నా కుమార్తె, నా కుమారుడా, నీవు నా యొద్దకు రా. నీవు నా యొద్దకు వచ్చినప్పుడు నీ హృదయమంతటినీ కూడా నేను, నీ భారమంతటినీ కూడా, నీ వేదనంతటిని కూడా తీసివేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన ఆలకించేవాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలుసు కూడా ఆయన నీ ప్రార్థన ఆలకించటం లేదంటే నీలో ఏదో లోపం ఉంది. దానిని దినాన సరి చేసుకోమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అలాగుననే నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయచిత్తం చేయదు. ఈ లోకంలో ఉన్న మానవులైన వారు ప్రతి వారు కూడా అతిక్రమములు చేస్తూ ఉన్నారు. ఏ అతిక్రమము? ఆజ్ఞాతిక్రమము, దైవ క్రమాన్ని అతిక్రమిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధికి మరి దూరమైపోతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో కనబడటం లేదు. ఇట్లా దేవుని వాక్యాన్ని చదవటం లేదు. దేవునితో సంభాషించేటువంటి సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నారు. దేవునితో గడిపే సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నారు. ఇవన్నీ మరి అతిక్రమాలే. ఇవన్నీ కూడా దోషములుగా మన మీద మోపబడి ఉంటే వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసేది ఎవరు? క్రీస్తు ప్రభుల వారు. ఆల్రెడీ మన కోసం ఆయన 2000 సంవత్సరాలకు పూర్వమే నీ పాపము, నా పాపము నిమిత్తము, నీ అతిక్రమముల నిమిత్తము, నీ దోషముల నిమిత్తము, నా దోషముల నిమిత్తము ఆయన సిలువలో తన స్వంత రక్తాన్ని కార్చి ప్రాయశ్చిత్తం చేశాడు. అయితే నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగిందని నీవు నమ్ముతున్నావా? అలాగున నమ్మినట్లయితే నీ కొరకు ప్రాయశ్చిత్తం చేసింది యేసుక్రీస్తు ప్రభువే అయితే ఆ యొక్క మరి ఆ ఉన్నతమైనటువంటి, ఆ యొక్క నిజమైనటువంటి ఆ రక్తాన్ని గురించి, నిజమైన దేవుని గురించి, ప్రాయశ్చిత్తం చేసిన దేవుని గురించి నీవు ఇతరులకు ఎందుకు చెప్పడం లేదు? ఈరోజు నిన్ను నీవు సరిచేసుకోవడమే కాదు, నీవు సరిచేయబడి నిన్ను సరిచేసిన దేవుని ఇతరులకు పరిచయం చేయలేనటువంటి ఉద్దేశంతో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దినమునకు ఒక్కసారైనా క్రీస్తు ప్రభుల వారిని మరి నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేసిన దేవుని గురించి ఒకరికైనా చెప్పగలుగుతున్నావా? నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. ఎవరైతే మరి నా పాపము నా క్రీస్తు ప్రభుల వారే తీసివేశాడని, నా పాపమునకు ప్రాయశ్చిత్తం చేసింది యేసుక్రీస్తు ప్రభుల వారని, ఆయనే నా కొరకు ప్రాణం పెట్టాడని, నా మనవులను, నా యొక్క ప్రార్థనలను ఆలకిస్తూ ఉన్నాడని నమ్ముతాడో ఆయన తన ఆవరణములలో నివసించడానికి వారిని ఏర్పరచుకుంటాడంట. అట్టి వారిని ధన్యులుగా మారుస్తాడట. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత వారిని తృప్తిపరుస్తాడట. దేవుని మందిరములో ఎందుకు రావాలి? దేవుని మందిరములోనికి ఎందుకు మనము సమకూర్చబడాలి అని అంటే, ఆయన మందిరములో ఏముందండి? మేలు ఉంది. ఆయన మందిరములో మేలు ఉంది. ఆ మేలు నువ్వు పొందుకోవాలంటే నీవు తప్పక మానక దేవుని సన్నిధిని నీవు ఆచరించాలి. దేవుని సన్నిధిలోనికి రావాలి. ఆయన మందిరములో మేలు ఉంది. ఆ మేలును నీకు ఇవ్వాలని
ఎందరైతే ఆయన సన్నిధిలోనికి వస్తూ ఉన్నారో వారిని తన మేలులతో నింపాలని ఆయన ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆ మేలు చేత తృప్తి పొందావా? దేవుని సన్నిధిలో ఉన్న మేలులను నీవును నీ కుటుంబము పొందుకుని ఉన్నదా? నీవు ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తూ ఉన్నాడా? నీ పాపమునకు ప్రాయశ్చిత్తము జరిగిందని నువ్వు నమ్ముతున్నావా? అలాగైతే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పాపములు ఏ రీతిగా ప్రాయశ్చిత్తం చేయబడ్డాయో, నీ ప్రార్థన నీ మనవిని ఎవరైతే ఆలకిస్తూ ఉన్నారో, ఆయన సన్నిధిలో ఉన్న మేలులను అనుభవిస్తూ ఉన్నావో, ఆ మేలులను అనుభవించిన నీవు ఆ మేలులను నీకు దయచేసిన దేవునిని ఇతరులకు పరిచయం చేయాలని, ఆయన యొక్క నామమును ఇతరులకు తెలియచెప్పాలని ఆశ నీకుందా? అయితే ఈ రోజున ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రార్థన ఆలకించేవాడని, మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసేవాడని, తన మందిరములోని మేలుల చేత మనలను తృప్తిపరిచే దేవుడు అని నీవు ఇతరులకు పరిచయం చేసే మరి ఆ యొక్క నిర్ణయాన్ని ఈరోజు నీవు చేసినట్లయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా గొప్ప దేవా, అవునయ్యా, నీవు మా ప్రార్థనను ఆలకించేవాడవు. మా నాయన, నీ సన్నిధిలో ఉన్న మేలులతో మమ్మలను తృప్తిపరిచేవాడవు. అవునైనా, మా పాపములకు ప్రాయశ్చిత్తన చేసిన గొప్ప దేవుడవు నాయన. ఈ సత్యమును తెలుసుకుని కూడా ఇదిగో ఎందరో ఇంకా నశించిపోతా ఉన్నారు. వారి హృదయాలను నీకు దూరంగా పెడతా ఉన్నారు. నీ సన్నిధికి వస్తూనే నీ సన్నిధిలో ఉన్న మేలులను అనుభవించలేని వారిగా మారిపోతా ఉన్నారు నాయన. ఎందరైతే ఈ రీతిగా ఉన్నారో నైనా వారందరితో ఒక్కసారి మాట్లాడండి. వారి జీవితాలన్నిటినీ సరిచేయమని, ఇదిగో వారు కూడా నైనా ఇదిగో నీ సత్యమును ఎరిగిన వారే నీ సన్నిధిలో ఉన్న మేలులను నైనా అనుభవించేవారిగా వారిని మార్చమని, ఎందరైతే నీ నామమును ఎరగలేదో వారందరికీ వీరు నీ నామాన్ని పరిచయం చేసే ఒక సైన్యముగా తయారు చేయమని, ఈ దినమై చేపలన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి నీ దూతల కాపుదల గురించి మీరే వహింపొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.